నేను నిన్ను హోల్ హార్టెడ్ గా లవ్ చేసిన రాధిక. తెలిసి అలా చేస్తున్నాను. సో స్వీట్ ఆఫ్ యూ. ఏమంటే ఏం చెప్పారా మాకస్? ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అనుకున్నాను నేను. కాకుండా ఊళ్ళో అందరి పేరు ఉన్నది. ఏం చేస్తాం? అదే సెటిల్మెంట్ కూడా హోటల్ కూతున్నాను. ఆ పెద్ద నోట్ల పెద్ద నువ్వు నిజంగానే క్వశ్చన్ అడుగుతున్నావు రాధిక. ఇదో పెద్ద ఇలాఖా తమాషా నడుస్తున్నారా? వాళ్ళు తెలిసిన సంగతి నీ తెలియదు, నువ్వు నా సంగతి నా తెలియదు, నేను నా సంగతి నీ తెలియదు. మీరు అన్ని తెలిసిన క్యాండిడేట్ ఉన్నారంటే మన నేషనల్ వాడు విన్న రాధిక ఆప్తే. ఆమె ఆపకుంటే మాత్రం అందరం దేవుడు ఆపుతాం. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బండి కూడా డ్రైవర్ లాగేయాలా? 2 years బ్యాక్ డీజే టిల్లు మూవీ క్రియేట్ చేసిన హల్చల్ అంతా ఇంత కాదు. చాలా సింపుల్ గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక వేవ్ ని క్రియేట్ చేసింది. అండ్ ఓటీటీలో రిలీజ్ అయ్యాక అయితే జనాలు ఈ మూవీని రిపీటెడ్ గా చూసి సెలబ్రేట్ చేసుకున్నారు. పార్ట్ 1 వర్కౌట్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. డీజే టిల్లు క్యారెక్టరైజేషన్, సూపర్ డూపర్ డైలాగ్స్, సాలిడ్ వన్ లైనర్స్, కామెడీ, రాధిక గ్లామర్, లీడ్ పేర్ కెమిస్ట్రీ, మ్యూజిక్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద లిస్టే ఉంది. రాధిక అండ్ టిల్లు క్యారెక్టర్స్ ని అయితే జనాలు ఓన్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని జనాలు తెగ వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇయర్ నుండి ఇప్పుడా అప్పుడా అనుకుంటూ పోస్ట్ పోన్ అయ్యి ఫైనల్ గా ట్రైలర్ మన ముందుకు వచ్చేసింది. అండ్ మూవీ నెక్స్ట్ మంత్ మార్చ్ లో రిలీజ్ అవ్వబోతుంది. టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసాక మీకు జెన్యూన్ గా ఏమనిపించిందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి, చెప్తాను. నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం ట్రైలర్ చూసాక ఓకే ఫీలింగ్ కలిగింది. పార్ట్ 1 క్రియేట్ చేసిన యుఫోరియాని మీట్ అవ్వలేకపోయిందా అనిపించింది. ఐ నో మనం ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ పెట్టుకున్నాం బికాస్ ఆఫ్ పార్ట్ 1 హ్యూజ్ సక్సెస్. అయితే మెయిన్ గా టిల్లు క్యారెక్టర్ లో ఉండే ఆ మజా, ఆ జీల్ కాస్త మిస్ అయినట్టు అనిపిస్తుంది. పార్ట్ 1 లో సిద్ధు మేనరిజం గానీ డైలాగ్స్ కానీ విపరీతంగా ఎక్కేశాయి. అండ్ నేహా శెట్టి యాజ్ రాధిక నేల్డ్ ఇట్. ఈ ట్రైలర్ లో డైలాగ్స్ లో ఆ పంచ్ మిస్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ ప్రాపర్ సాలిడ్ వన్ లైనర్స్ కూడా అంత పేలలేదనిపిస్తుంది. నేహా శెట్టి లేకపోవడం కూడా ఏదో మిస్ అయిన ఫీలింగ్ ని కలిగిస్తుందనుకోండి, అది వేరే విషయం. బట్ అలా అని పూర్తిగా ట్రైలర్ బాగోలేదు అని అయితే అనలేం. ఖచ్చితంగా రిలీజ్ వరకు వెయిట్ చేస్తాం అండ్ మూవీ చూస్తాం కూడా. మెయిన్ గా మూవీలో కొన్ని ఫ్యాక్టర్స్ తో సర్ప్రైజ్ చేస్తారని ఆశిద్దాం. అండ్ పార్ట్ 1 కన్నా ఈ టిల్లు స్క్వేర్ ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలనే కోరుకుందాం. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఫస్ట్ పార్ట్ ఇచ్చిన ఆ హై మాత్రం ఇక్కడ తగ్గిందనేది వాస్తవం. అండ్ నా దృష్టిలో ఏదైనా క్యారెక్టర్ గానీ ఆర్ ఏదైనా మూవీ గానీ సూపర్ డూపర్ అయ్యి కల్ట్ స్టేటస్ వస్తే ఆ క్యారెక్టర్స్ ని అండ్ ఆ మూవీని మళ్ళీ టచ్ చేయొద్దు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఫస్ట్ టైం ఆ క్యారెక్టర్స్ అండ్ ఆ మూవీస్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ని సెకండ్ టైం ఫిల్మ్ మేకర్స్ రిపీట్ చేయలేకపోతారు. బట్ ఐ హోప్ టిల్లు అనే క్యారెక్టర్ ని ప్రాపర్ గా అలానే తీసి మనని థ్రిల్ చేస్తారని ఆశిద్దాం. మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కమెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.